ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ మహేష్ యాదవ్ డ్రగ్స్ వాడుతూ ఓ పార్టీలో ఒక ఫామ్ హౌస్లో దొరికినట్లుగా, ఆయన డ్రగ్స్ వాడినట్టుగా కూడా పరీక్షల్లో నిర్ధారణ అయినట్టుగా అన్ని మీడియాల్లోనూ సంచలనంగా వస్తుంది. ఇది పూర్తిగా అనైతికమైన ఆంధ్రప్రదేశ్ ఎంపీ తెలంగాణలో రాజస్థాన్కు సంబంధించిన ఒక మాజీ ఎంపీ నితేష్ శర్మ కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ డ్రగ్స్ పార్టీ యథేచ్ఛగా ఏ భయం లేకుండా ప్రస్తుత ఎంపీఏ స్వయంగా డ్రగ్స్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకుంటూ ఆ నితేష్ శర్మ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో ఆ ఫామ్ హౌస్ యజమాని అయిన రోహిత్ రెడ్డి ఆయన కూడా దొరికాడు. ఆయనకి పరీక్షలు చేశారు. ఒక కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, రాజస్థాన్కు సంబంధించిన మరో మాజీ ఎంపీ, ముగ్గురు కలిసి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుంటే దొరికారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పేరు మారిపోయింది. అది తెలుగు డ్రగ్స్ పార్టీగా రూపాంతరం చెందింది. మొన్నటి వరకేమో తెలుగు దొంగల పార్టీగా ఉన్న పార్టీ కాలక్రమంలో తెలుగు డ్రగ్స్ పార్టీగా, తెలుగు దోపిడీ పార్టీగా, తెలుగు డ్రామాల పార్టీగా మారిపోయింది. ఈ తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దోపిడీల చేసే పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ అని మేము ఎందుకు దీనిని అభివర్ణిస్తున్నామంటే, తప్పులు చేస్తారు, అడ్డదిడ్డంగా దొరుకుతారు, ఏమాత్రం సిగ్గు లేకుండా, ప్రజలంటే భయం లేకుండా, అయితే ఏంటంట అన్నట్టు మాట్లాడతారు. ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై ఒక 7 అసెంబ్లీల పరిధికి నాయకత్వం వహించే పార్లమెంటు సభ్యుడు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు, అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు అలాంటి యువకులను పెడదోవ పట్టించే డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్త ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా పైగా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో అడ్డదిడ్డంగా దొరుకుతున్నారు. ఈయన ఎవరు? ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే, మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, మైదుకూరుకు సంబంధించిన మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఈ మహేష్ యాదవ్. ఆ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రస్తుత TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వయంగా ఈ మధ్యనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ
విజువల్స్లో దొరికాడు, దాన్ని కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. ఏం పర్లేదు, మనాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా అడ్డదిడ్డంగా దొరికినా మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకు పరిపాలించడం ముఖ్యం, నైతిక విలువలు అనేవి లేవు, పాత్ర పెట్టేశాం కదా అని ఆ చైర్మన్ కొనసాగిస్తున్నాడు. ఈయన కన్నా ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్ యొక్క కొడుకే ఈ మహేష్ యాదవ్. ఇప్పుడు ఈ ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీకి, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవానికి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీ అడ్డదిడ్డంగా దొరికాడు కదా, ఈ దొరికిన ఎంపీ మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతనికి ఏమాత్రం నైతిక హక్కు లేదు, పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు, అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించివేయాలి. ఒకవేళ లేని ఎడలా ఇలాంటి ఎంపీలను మాదిరిగా తీసుకొని మన రాష్ట్ర పిల్లలు చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని మనం చేస్తున్నాం. మనం డ్రగ్స్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, స్వయాన ఎంపీలే తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలే తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, మాజీ టీటీడీ చైర్మన్ కొడుకే తీసుకుంటున్నాడు కదా, మనం తీసుకుంటుంటే ఏముందిలే అని యువత మన బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు, విశాఖపట్నం ప్రతి కాలేజీలో, ప్రతి స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, పేయింగ్ గెస్ట్ హాస్టల్లో విచ్చలవిడిగా రోడ్ల మీద బహిరంగంగా డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. వీటి మీద అనేక మార్లు మేము మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వస్తున్నాం. ఈ వికృతమైన తీవ్రమైన చర్యలు ఆపమని కోరుతున్నాం. బిడ్డల యొక్క జీవితాలని నాశనం చేయొద్దని చెప్తున్నాం. మీరు ఈ పరీక్షని మీరు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఈ మహేష్ యాదవ్ మీద కనుక మీరు చర్య తీసుకోకపోగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ఫ్రెండు, మీ శిష్యుడు, మీ పార్టీలో అనేక పదవులు చేసి మీచే కాంగ్రెస్ పార్టీలోకి పంపబడి మీచే ముఖ్యమంత్రి పదవిని అలంకరించి మీకోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజున ఈ చర్యను కూడా మీకు అనుకూలంగానే తీసుకుంటాడేమని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీకు హాట్లైన్ ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారు హాట్లైన్లో, మీరు రాహుల్ గాంధీ గారితో హాట్లైన్లో మాట్లాడతారు, మీరు ముగ్గురు ఒకటే. విచిత్రం ఏమిటంటే బీజేపీ సోదరులు ఆలోచించాలా, జనసేన వాళ్ళు కూడా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీలు ఇద్దరితోనూ స్నేహం నడుపుతున్నాడు. మీతోనేమో పొత్తు పెట్టుకున్నాడు, ఎలక్షన్లో గెలిచాడు, తెలంగాణలో తన శిష్యుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. ఇక్కడే ఉండి తెలంగాణను కూడా ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడే. సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, సిగ్గుతో తలంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నికార్సుగా కాంగ్రెస్లోని పుట్టి కాంగ్రెస్లోని ఎదిగిన ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా మీలో? అంత దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేడా? చంద్రబాబు నాయుడు శిష్యుడే కావాల్సి వచ్చాడా? నిరూపించండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి, ఢిల్లీ పెద్దలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రితో ఏమేమి చేస్తున్నాడో ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.